కడప జిల్లా చిట్వేలుకు సంబంధించిన నాగమణి గతంలో 5 పెళ్లిళ్లు చేసుకుని మనవడు మనవరాల్ని కలిగి తాను అనాథనని అబద్ధం చెప్పి నమ్మబలికి తనను 6వ పెళ్లి చేసుకుని చివరికి తన నుండి 3 లక్షల నగదు 40 గ్రాముల బంగారాన్ని తస్కరించి పరారైందని చివరికి అనంతపురం జిల్లా తాడిపత్రి పరుమన్పల్లి విలేజ్కు చెందిన అమర్నాథ్ రెడ్డితో 7వ పెళ్లి చేసుకుని తనను చంపడానికి సిద్ధపడిందని తిరుపతి రూరల్ ప్రాంతం పులికుంటకు చెందిన తేజ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం మీడియా ముందు హ్యూమన్ రైట్స్ జిల్లా ఇన్ఛార్జ్ హీనాతో కలిసి తేజ మాట్లాడుతూ ఫ్రెండ్స్ ద్వారా పరిచయమైన నాగమణి తనకు ఎవరూ లేరని నమ్మబలికి ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమె నుంచి తనకు రావాల్సిన డబ్బు గోల్డ్ను తిరిగి ఇప్పించాలని పోలీసు అధికారులను కోరాడు. తాను నాగమణికి ఫోన్ చేస్తే 7వ భర్తతో నన్ను చంపిస్తానని బెదిరిస్తోందని పాత్రికేయులకు తెలిపారు. తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు తేజ. మాది పులిగుంట. నేను మ్యారేజ్ నేను 1.5 year బ్యాక్ ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాను. ఆ అమ్మాయి ఇప్పుడు ఇంకొక అతనితో మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఇంతకుముందు గత 3 marriages అయినాయంట. నాకు ఈ మ్యారేజ్ అయినాక తెలిసింది. ఈ అమ్మాయి చాలా ఫ్రాడ్ చేసి నా దగ్గర అమౌంట్ గోల్డ్ అంతా తీసుకొని వెళ్ళిపోయింది. 3 లక్షల అమౌంట్ 40 గ్రాములు గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయింది. ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలని కోరుతున్నాను. మేము మ్యారేజ్ చేసుకున్న ప్రూఫ్ ఇంకొక మ్యారేజ్ చేసుకున్నాను. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళి ఇంకొక అబ్బాయిని చేసుకునేది. ఈ అబ్బాయి వచ్చి తాడిపత్రి పెదమాలపల్లి అనంతపూర్ జిల్లానా. ఎన్లూరు మండలము పెదమాలపల్లి విలేజు అనంతపూర్ జిల్లా. అమ్మాయి ఓటేరులో నాతో కూడా కాపురం చేస్తాను. ఇప్పుడు ఉండేది ఇక్కడే పెదమాలపల్లి విలేజ్లో ఉంది, అనంతపూర్. ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక వాళ్ళు ఇవంతా చేయలేము, ఇది చేసినా కూడా మీరు కోర్టులో తెలుసుకోండి అనేసి మాట్లాడుతున్నారు. అందువల్ల మేము ఇక్కడ ప్రెస్కి వచ్చి ఇది చేయాల్సి వస్తుంది. చేస్తే ఆ అమ్మాయి ఏమంటుందంటే నువ్వురా నేను వచ్చేస్తాను అంటుంది. కానీ అక్కడ మమ్మల్ని కొట్టేదానికి ప్లాన్ వేస్తున్నారు వాళ్ళంతా. వాళ్ళ ఊరు వాళ్ళే మాకు కాల్ చేశారు, రండి మీరు మధ్యస్థం మాట్లాడదాం అనేసి చేసి వాళ్ళు ఏమంటున్నారంటే మీరు రండి నువ్వు రా తేల్చుకుందాం చూసుకుందాం అనేసి మాట్లాడుతున్నారు. నాకు ఈ అమ్మాయి ఏమి నాకు అవసరం లేదు. నా అమౌంట్ నా గోల్డ్ తీసుకొచ్చి ఇచ్చేసి ఈ అమ్మాయికి తగిన శిక్ష పడాలనేసి కోరుతున్నాను. ఆ అమ్మాయికి ముందు 3 marriages అయినాయనేసి నాకు పెళ్ళైన తర్వాత తెలిసింది. అయినా నాతో కూడా వాళ్ళ అమ్మాయి అబ్బాయి మాతోనే ఉన్నారు. వాళ్ళ అమ్మాయికి కూడా మ్యారేజ్ అయిపోయి వాళ్ళ అమ్మాయికి 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. వాళ్ళు వచ్చి మాతోనే వచ్చి వెళ్తూ ఉన్నారు. ఆ అమ్మాయి ఉండేది వెంకటగిరిలో ఉంటుంది. ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయికి కొడుకు. ఆ కొడుకు మాత్రం మాతోనే ఉంటా ఉన్నాడు. నా వయసు 24, నాకు 30. లేదు మా అమ్మ నాన్న వాళ్ళు ఒప్పుకోలేదు. మేము లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నాను. మా ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయం అయింది. ఆ అమ్మాయి సొంతూరు చిట్వేల్, కడప జిల్లా. నాకు పెళ్ళి అయినాక తెలిసిందా? ఏది చెప్పలా. నేను ఒక అనాథ, నాకేమీ లేదు ఇదంతా అనేసి మాట్లాడింది. రిలేషన్షిప్లో 2 సంవత్సరాలు లేదు ఒక 2 months ఉన్నాము. మళ్ళీ డైరెక్ట్గా మ్యారేజ్ చేసుకున్నాను అమ్మాయిని. మనవడు మనవరాలు 2 ఉన్నారు. ఆమె పేరు నాగమణి. నా తర్వాత ఇప్పుడు ఈ అబ్బాయిని చేసుకున్నా. రీసెంట్గా ఆగస్ట్ 10th అయింది ఈ అమ్మాయికి మ్యారేజ్. ఇది 7వ పెళ్ళి. 3 అయితే నాకు తెలుసు. వాళ్ళ దగ్గర మాట్లాడితే ఈ అమ్మాయి చేసింది కరెక్టే, చేసుకున్నారనేసి 3 దగ్గర ఉంది. అంటే ఒక అతను చనిపోయినాడు, ఇంకిద్దరు మాకు అవసరం లేదనేసి వదిలేస్తున్నారు. ఇప్పుడు నేను వచ్చి నన్ను మోసం చేసింది కాబట్టి నేను ఇక్కడ ప్రెస్ మీట్లో ఇది చెప్తున్నాను. ఇప్పుడు ఆమె దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఇక్కడే తిరుపతిలో ఉన్నాడు, వాళ్ళ కొడుకు వాళ్ళంతా.
పోలీసులు ఇది మనం చేయాల్సిన కోర్టులో తెలుసుకోండి అంటున్నారు. పోలీసులను అడిగి దగ్గరికి వెళ్తే కోర్టులో తెలుసుకోండి, మీరు ఏదన్నా ఉంటే ఇక్కడ మనం పిలిచినా ఏమీ చేయలేదు, ఇది ఎప్పటికైనా ప్రాబ్లమే అమ్మాయితో, మీరు కోర్టులో తెలుసుకోండి అని చెప్తున్నారు. మాట్లాడాను ఫస్ట్ పెళ్లి కాకముందే వెళ్ళిపోయింది ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకోకముందే వెళ్ళిపోయినప్పుడు అడిగితే ఏమనేసి నేను ఈ మాతో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటా ఉంటే నేను అబ్బాయికి అన్నీ చెప్పిన. అబ్బాయి నెంబర్ నేను వేరే దగ్గర మా సిమ్ మా ప్రూఫ్ మీద ఉంటే అబ్బాయి నెంబర్ పట్టుకొని అబ్బాయికి నాకు ఈ అమ్మాయితో నాకు మ్యారేజ్ అయ్యింది, ఇది పరిస్థితి అని చెప్పినా కూడా అబ్బాయి తీసుకుని వెళ్ళి చేసుకున్నాడు. నేను చెప్పినా చేసుకున్నాడు. తనకు ఆల్రెడీ ప్రూఫ్లు కూడా పెట్టామన్నమాట. నాకు మ్యారేజ్ అయిన ప్రూఫ్లన్నీ ఈ అబ్బాయికి పెట్టినా, ఇప్పుడు చేసుకోండి ఒప్పుకోలే. తను ఈ అబ్బాయిని పిలిచి చంపేస్తాము అని బెదిరించేది, కాల్స్ చేసి చేసుకున్న అబ్బాయి అమర్నాథ్ రెడ్డి. ఆ అమ్మాయి ఏం చేసి ఆ అబ్బాయి వచ్చి ల్యాంకోలో వర్క్ చేస్తున్నాడు చేసి ఇప్పుడు బళ్ళారిలో వర్క్ చేస్తున్నాడు. చెప్పాము. నిన్న వెళ్ళి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. కలిసాక సారు సిగ్నేచర్ పెట్టి ఇచ్చారు, ఆన్లైన్లో పంపిస్తామమ్మ మీరు సిఏ గారిని కలవండి అని చెప్పారు. సో మేము వెళ్ళాం నిన్న సిఏ గారిని కలుద్దామని. ఆయన ఊర్లో ఉన్నారని చెప్పారు. సరే ఎస్ఐ సార్తో మాట్లాడదామంటే ఇప్పుడు లేరు, అప్పుడు బయట వెళ్ళారు, సాయంత్రం వస్తారు, మార్నింగ్ వస్తారు అని చెప్పడము. సో ఉన్న వాళ్ళన్నా మీరు కాల్ చేసి పిలిపించండి సార్, వాళ్ళు ఎక్కువ ప్రెజర్ పెడుతున్నారు ఈ అబ్బాయి మీద అని కూడా చెప్పడం జరిగింది. సో అక్కడికి ఈరోజు మార్నింగ్ వెళ్ళాం. మార్నింగ్ అంటే 12 o'clock అలా వెళ్ళాక అక్కడ వాళ్ళు కూర్చొని ఈకెక్కులు పక్కలు వేసుకొని నవ్వుకోవడాలు, ఈ అబ్బాయిల మీద జోక్ వేయడం. ఈ అమ్మాయికి అయితే న్యాయం చేయడానికి పరిగెత్తారా ఒక అబ్బాయి? ఇలాంటి అబ్బాయిలు ఎంతమంది లేరు? ఎందుకు న్యాయం చేయరు, ఎందుకు చేయకూడదు అని మేము ఇలా క్వశ్చన్ వేస్తే ఏం చేద్దామ్మా ముందు తెలీదా అంటే, తెలిసే ఎందుకు పోయి బురదలో పడతాము, తెలియకపోతేనే కదా పోయి బురదలో పడతారు. ఆ మాట అడిగితే వాళ్ళు అసలు ఏది స్పందించట్లేదు. తాడిపర్తి సిఐ అంట, ఆయన కాల్ చేసి ఈ అబ్బాయిని బెదిరించడం, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను వాళ్ళకి కాల్ చేసి అంటే, ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వీళ్ళ ఇంటికి ఫోన్లు చేసి వాళ్ళ సిస్టర్కి వాళ్ళ బావకి ఇద్దరికి గొడవ పెట్టడం, వాళ్ళిద్దరు విడిపోయే స్టేజ్కి రావడం, ఇలా చేసిందని కాల్ చేసి ఆయన ఈ అబ్బాయిని బెదిరిస్తాడు. సార్ మీరు ఏం తెలుసుకోకుండా మీరు ఎలా మాట్లాడుతున్నారు, మా దగ్గర వీ హ్యావ్ ఆల్ ప్రూఫ్ ఇన్ అవర్ హ్యాండ్ అని చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. ఏమంటే అవి మాట్లాడుతున్నాడు. ఎంత మాత్రం తెలిసి తెలియకుండా మేమేమన్నా అంటే మాకు తిరుపతి మేమేమన్నా చేసుకుంటాం, మాకు తెలుసు ఎవరితో మాట్లాడాలని రాంగ్గా మమ్మల్ని క్వశ్చన్ చేయడం. ఆయన మాకు ఎస్పీ గారే చెప్పారా అంటే, ఎస్పీ గారు అన్యాయానికి సపోర్ట్ చేయమని చెప్తారా? ఇది 5వ తేదీ సార్, ఈ నెల 5వ తేదీ. నాకు తెలియదు సార్, మా అమ్మగారి ఇంటికి వెళ్ళేసి వస్తాననేసి చెప్పింది. నేను ఇక్కడ ఓటేరులో మేము ఉండేది, కాపురం ఉండేది ఓటేరులో, నేను ఊర్లో ఉంటా ఉన్నా. అమ్మాయి లేదు కదా ఇంకెందుకనేసి ఊర్లో ఉంటా ఉంటే మళ్ళీ ఈ ఫోటోలు వచ్చి వెళ్ళి నాకు చూసుకున్నా. ఈ ఫోటోలు చూసుకొని వెళ్తే అప్పుడు ఇంట్లో ఏమీ లేదు సార్, గోల్డ్ కానీ మనీ కానీ. నేను 15వ తేదీ అట్లా చూసుకుంటాను సార్. మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉన్నాను అని చెప్తానండి. మా సొంతూరు పులిగుంట సార్. నాకు నా డబ్బు గోల్డ్ తీసిచ్చి అమ్మాయి మీద చర్యలు తీసుకోవాలి సార్.